తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కాగా అన్నయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక తమ్ముడు అనిల్ రెడ్డికి రాష్ట్రంలోని ఇసుక ర్యాంపులు రాసిచ్చేశారు. మరో తమ్ముడికి మన్యంలోని మైన్ వ్యాపారం అప్పగించారు. ఇక అవినాష్ రెడ్డికి చేసిన మేలు ఏమిటో దేవుడికి, రాష్ట్రానికి, ప్రజలందరికీ తెలుసు. ఉద్యోగులు క్రమబద్దీకరణ, పోస్టింగ్లు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అభియోగాలు తొలగించాలని అవినాష్ కోరడమే ఆలస్యమన్నట్లుగా అన్నయ్య జగన్ వాటిని నెరవేర్చుతున్నారు. వారి సమీప బంధువు కడప మాజీ ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డిపై ఉన్న అభియోగాలన్నీ ఒక్క కలంపోటుతో మాఫీ చేసేశారు. ధర్మచంద్రారెడ్డి సుదీర్ఘకాలం కడప ఆర్డీఓగా పనిచేశారు. అంతకుముందు ఆయన విశాఖ జిల్లా భీమిలి తహసీల్దార్గా పనిచేశారు. ఆ సమయంలో అత్యంత విలువైన 27.44 ఎకరాల భూమి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేయలేదు. దీంతో ఆ భూమి చేజారిపోయింది. ఏపీపీఎస్సీ రూల్స్ 1964లోని రూల్ 3ను ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. అందులో 3వ అభియోగం రుజువైంది కూడా. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి ప్రతినిధి కూడా. తాను తప్పు చేయలేదనుకుంటే ముఖ్యమంత్రికో, ప్రధాన కార్యదర్శికో లేఖ రాయాలి. చర్యలు తీసుకోవద్దని కోరాలి. అది లేదంటే డిప్యూటీ కలెక్టర్ల సర్వీస్ అంశాలు చూసే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లేదా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికో విన్నపం చేయవచ్చు. అధికారులు అనుసరించవలసిన పద్ధతి ఇదే. కానీ ఆయన నేరుగా సీఎం తమ్ముడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి లేఖ రాశారు. ధర్మచంద్రారెడ్డి నిజాయితీపరుడు అని సర్టిఫికేట్ ఇస్తూ ఆయన జగన్ కు లేఖ రాశారు. పైగా మనోడే అని కూడా చెప్పారు. ధర్మచంద్రారెడ్డి భీమిలి తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో ఆయనపై కొన్ని అభియోగాలు నమోదు చేశారు. మానవతా దృక్పథంతో వాటిని ఉపసంహరించుకోవాలని కోరుతున్న ఆయన నిజాయితీపరుడు, బాగా కష్టపడి పనిచేస్తాడని తెలుసు. పులివెందుల నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ధర్మచంద్రారెడ్డి నాకు ఇచ్చిన విన్నతి పత్రాన్ని మీకు పరిశీలనకు పంపిస్తున్నానని, అతని వ్యక్తిగత విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా అతనికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని అవినాష్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అవినాష్ లేఖపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ అంశంపై వెంటనే రెవెన్యూ శాఖ నుంచి ఫైల్ తెప్పించాలని తన కార్యకలాపాన్ని ఆదేశించారు. ఇదంతా ఎన్నికల ప్రవర్తన నియమావళి రావడానికి సరిగ్గా 4 రోజుల ముందు జరిగింది. సీఎం ఆదేశాలతో ఆయన కార్యదర్శి ధనుంజయ రెడ్డి రంగప్రవేశం చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ కు ఓ లేఖ రాశారు. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ధర్మచంద్రారెడ్డిపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకోవాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాసిన లేఖను మీకు పంపిస్తున్నాం. తగిన నిర్ణయం తీసుకునేందుకు ఫైల్ను పంపించండి అని అజయ్ జైన్ కు ఆదేశిస్తూ లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ధనుంజయ రెడ్డిది కార్యదర్శి హోదా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా. ధర్మచంద్రారెడ్డిపై నమోదు చేసిన అభియోగాలను సెటిల్ చేయాల్సింది రెవెన్యూ శాఖనే. పైగా ధర్మచంద్రారెడ్డిపై నమోదైన అభియోగాల్లో 3వది నిరూపితమైంది. అలాంటిది కడప ఎంపీ విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని సంబంధిత ఫైల్ను పంపించాలని రెవెన్యూ స్పెషల్ సీఎస్ ను ఆదేశించడం ఏమిటి? ఇదెక్కడి విడ్డూరం? మరో 4 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతుందనగా ఈ తరహా ఆదేశాలు పంపించడం దేనికి సంకేతం? అధికారం ఉండగానే సొంత మనుషులకు మేలు చేసి పెట్టాలన్న ప్రయత్నం కాదా? ఇందులో విచిత్రం ఏంటంటే అభియోగాలు ఎదుర్కొంటున్న ధర్మచంద్రారెడ్డి, ఆయన కోసం లేఖ రాసిన అవినాష్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్, ఆయన కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఇలా వీరంతా ఉమ్మడి కడప జిల్లా వారే కావడం ఎన్నికల కోడ్ రాకముందే కేసును సెటిల్ చేద్దామనుకుని రెవెన్యూ శాఖపై తీవ్రంగానే ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద రెవెన్యూ శాఖ ధర్మచంద్రారెడ్డి ఫైల్ను రెడీ చేసి సీఎం కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో సీఎం నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ధర్మచంద్రారెడ్డిపై అభియోగాలను ఉపసంహరిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పాత తేదీతో ఉత్తర్వులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం తతంగంపై రెవెన్యూ యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది.